సరళ సంస్కృత అధ్యయనము. సులభంగా సంస్కృతం మాట్లాడదాం. చతుశ్చత్వారింశత్ పాఠ. చతుశ్చత్వారింశత్ 44. 44వ పాఠం. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ పాణిని వరరుచి పతంజలిభ్యో నమః. మనం ధాతు పాఠంలో ఉన్నాం. ఈ ధాతు పాఠంలో 10 రకాల వికరణములు, వేర్వేరు గ్రూప్స్ ఉంటాయి అని చెప్పి తెలుసుకున్నాము. ఈ 10 వికరణాలలో ఆల్రెడీ మనం 7 వికరణాలను చూశాము. ఈరోజు ఇంకొక వికరణంతో 8 అవుతాయి. ఇంకా 2 ఉంటాయి. వాటితో ఒక రౌండ్ అవుతుంది. మళ్ళీ వీటిని రివ్యూ చేస్తాము. రివ్యూ చేసినప్పుడు ఒక్కొక్క క్లాస్కి 2 వికరణాలు చొప్పున 5 క్లాసుల్లో రివ్యూ చేయబడతాయి. దాని వలన మరి కొంచెం గట్టిగా ఇది పాదుకుంటుంది. అష్టమ వికరణం పోయినసారి తనాది గణము చూసినాము. ఈనాడు నవమ వికరణం క్రియాది గణం. దీనికి వికరణ సంజ్ఞ నా. రోధాదికి నా. సప్తమ వికరణానికి. నవమ వికరణానికి నా దీర్ఘం ఉంటుంది. నవమ వికరణము. క్రియాదికి నా వికరణ సంజ్ఞ. సో నెక్స్ట్ దశమ ఆల్రెడీ చూశాము. ద్వితీయ వికరణము, తృతీయ వికరణము 2 మిగిలి ఉంటాయి. వాటిని రాబోయే వారాలను ముగించుకుంటాం. 9వ గణము 9th కాంజుగేషన్. ఇంగ్లీష్లో వికరణాన్ని కాంజుగేషన్ అంటాం. 9th కాంజుగేషన్ 9వ వికరణము, 9వ గణము క్రియాది గణము. క్రీ ప్లస్ ఆది క్రియాది గణము. దీంట్లో 61 ధాతువులు ఉన్నాయి. ఈ 61 ధాతువులు అంత కామన్గా వాడేవి ఎక్కువ లేవు. అందులో కొన్నింటిని ఈరోజు తీసుకోవడం జరిగింది. వికరణ సంజ్ఞ ఏమిటి? నా ప్రత్యయము వికరణముగా కలిగి ఉంది. అంటే ముందు రూట్ వెర్బ్ ధాతువు, ఇన్ఫ్లిక్స్ లేక వికరణ సంజ్ఞ ఇక్కడ నా, తర్వాత ప్రత్యయము, తర్వాత సఫిక్స్ అనేటటువంటిది ప్రత్యయం. ధాతువు, వికరణము, ప్రత్యయం. దట్ ఈస్ టెర్మినేషన్ అని కూడా అంటారు. ప్రత్యయాన్ని ధాతు టెర్మినేషన్ టు ఫార్మ్ ద క్రియాపదం. ధాతువు ప్లస్ వికరణం కలిస్తే బేస్ అవుతుంది. ఆ బేస్కి ఏమోను ప్రత్యయాన్ని టెర్మినేషన్ చేరిస్తే క్రియా వెర్బ్ అవుతుంది. క్రీ అనేటటువంటిది ధాతువు. క్రీ ప్లస్ నా కలపాలి. క్రీ ప్లస్ నా ప్లస్ తి. క్రీ అనేది ధాతువు, నా అనేది వికరణ సంజ్ఞ, తి అనేదేమో ప్రత్యయము. క్రీణాతి. క్రీణాతి అంటే ప్రథమ పురుషలో ఏకవచనంలోనే చెప్తాము. ఎగ్జాంపుల్ క్రీణాతి. క్రీనాతి అవ్వాలి. క్రీనాతి బదులు క్రీణాతి ఎందుకైంది? ఆ ముందున్నటువంటి కరా రౌండ్ ఉంది కదా, ఆ కా కింద రా ఉంది. దాని ఎఫెక్ట్ వల్ల నా అలా నా అయింది. క్రీణాతి అవుతుంది. క్రీ అనేటువంటి ధాతు ఏమిటి అర్థం? దానికి ద్రవ్య వినిమయే అంటే టు బై, టు పర్చేజ్, కొను, విక్రయించు అని కూడా అర్థం ఉంది. ఒకసారి కొనడం అవచ్చు, ఒకసారి దాన్ని అమ్మడం అని కూడా రావచ్చు. టు బై, టు పర్చేజ్ కామన్గా. సమ్టైమ్స్ టు సెల్ అనే అర్థంలో కూడా దాన్ని వాడవచ్చు. ఓకే. క్రీ ధాతువు, నా అనే వికరణ సంజ్ఞ, తి అనేటటువంటిది ప్రత్యయము లేక టెర్మినేషను, తింగంతం. దాని వలన క్రీణాతి అని అయింది. యు అనే ధాతువు యుజ్ బంధనే అంటే టు టై, టు బైండ్, కలుపు, 2 కట్టడానికి కలిపి యు నాతి. ఇక్కడ నా రాదు, ఎందుకంటే కరా రౌండ్ ఏది లేదు. మంచిది యునాతి. యు నాతి యునాతి. ప్రీ. ప్రీంగ్ తర్పణే. ప్రీంగ్ అనేటటువంటి దానికి తర్పణే అంటే తృప్తిపరచు, ఇష్టపడు, తృప్తి చెందు. టు లవ్, టు సాటిస్ఫై, టు డిజైర్ అనేదాన్ని తర్పణి. మనకి ప్రీ ప్లస్ నా ప్లస్ తి ప్రీణాతి ఏంది? ప్రీ ప్లస్ నా ప్రీనాతి అవ్వాలి, కానీ అక్కడ కరారౌండ్ ఎఫెక్ట్ వలన ప్రీణాతి అయింది. ఊ అనే ధాతువు పూంగ్ అంటే పావనే, పవిత్రము చేయు, శుభ్రము చేయు. టు ప్యూరిఫై, టు క్లిన్స్ అనే అర్థంలో పు ప్లస్ నా ప్లస్ పు అనేది ధాతువు, నా అనేది వికరణ సంజ్ఞ, తి అనేది టెర్మినేషన్ ప్రత్యయం. పునాతి.
క్రీణాతి, యునాతి, ప్రీణాతి, పునాతి, సి. షింగ్ బంధనే. షింగ్ అంటే బంధనే. టు స్ట్రింగ్, టు టై, టు క్యాచ్. కర్రతో ఏదైనా అందుకుని లాగడం అంటాం కదా, అలా లాగడం, కట్టు, అందుకోవడం. సినాతి. సి ప్లస్ నా ప్లస్ తి, సినాతి. 5 ధాతువులు తీసుకుంది. వీటిలో రెండింటిని ఇప్పుడు చూపిస్తాం, మూడింటి ఎక్సర్సైజెస్గా చేస్తారు. క్రీ అండ్ యు అనేవి ఈరోజు చూస్తాము. ఆ వెనకాల ఉండేటటువంటి ప్రీ, పు అండ్ సి అనే ధాతువులను మీరు ఎక్సర్సైజ్గా చేయండి. సో క్రియాది గణము 9వ గణము. క్రీ ప్లస్ ఆది కలిపితే క్రియాది అవుతుంది. సంధి వశంలో 61 ధాతువులు ఉన్నాయి. వ్యాకరణ సంజ్ఞ నా, ద ఇన్ఫ్లెక్స్ ఇస్ నా, ధాతు ఇస్ ద రూట్ వర్బ్, దాని మీద ఇన్ఫ్లెక్స్ కలుస్తుంది. ఆ తర్వాత సఫిక్స్ లేక టెర్మినేషను, దిగంత ప్రత్యయం వస్తుంది. క్రీ ప్లస్ నా ప్లస్ తి, క్రీనాతి అవ్వాలి అనే కరారముడు తాలూకా ఎఫెక్ట్ వలన క్రీణాతి. క్రీ అనే ధాతువుకు టు బై, టు పర్చేజ్, కొను, సమ్టైమ్స్ విక్రయించు, అమ్ము అనే అర్థం కూడా అర్థం ఉంది. ద్రవ్య వినిమయే క్రీణాతి. యు ధాతువు యుజ్ బంధనే, టు టై, టు బైండ్, కలుపుట, కట్టుట అనే అర్థంలో యు ప్లస్ నాతి, యునాతి. ప్రీ ప్లస్ ధాతు, ప్రీ అనే ధాతువు ప్రీయింగ్ తర్పణే, టు లవ్, టు సాటిస్ఫై, టు డిజైర్. దీని నుంచే ప్రియా అనే మాట కూడా దీని నుంచే వచ్చింది. అయితే ఇష్టపడు, తృప్తి చెందు, కోరుట, ప్రీణాతి. పువ్వు అనే ధాతువుకు పూంగ్ పావనే, టు ప్యూరిఫై, టు క్లిన్స్, పవిత్రము చేయు, శుభ్రము చేయు, పునాతి. సి షింగ్ బంధనే, టు స్ట్రింగ్, టు టై, టు క్యాచ్, లాగు, కట్టు, అందుకొను, సినాతి. సినాతి అంటే కట్టడం, అందుకే దాన్ని సింజిని అన్నారు. సింజిని అంటే ధనుసుకి కూర్చేటటువంటి దాన్ని సింజిని. సినాతి జత సింజిని. ఓకే, నౌ క్రీ ధాతువు తీసుకుందాం. క్రీ అంటే ఏంటి? ద్రవ్య వినిమయ, టు బై, టు పర్చేజ్, కొను, విక్రయించు. ఏముంటుంది? డుక్రీన్ ద్రవ్య వినిమయే. క్రీన్ అనే ధాతువు ద్రవ్య వినిమయ అనే అర్థాన్ని చెప్తుంది. డుక్రన్ కరణే అన్నట్టుగా డుక్రీన్ ద్రవ్య వినిమయ. క్రీన్ అనే ధాతువు తాలూకా ద్రవ్య వినిమయ అనే అర్థం. క్రియాది గణము ఉభయపది సకర్మకము అనిట్ లట్ వర్తమకాలంలో ఎలా ఉంటుంది? క్రీ అంటే కోణం. రవిప్రకాష్ గారు శ్యామ్ ఉన్నారు, ఓపెన్ చేయండి. రవిప్రకాష్ గారు ఉండండి. రవిప్రకాష్ గారు నెక్స్ట్కి వెళ్తారు, ఘనశ్యామ్ ముందు చెప్తారు. నమస్కారం సార్. చెప్పండి. ఈరోజు 9వ గణం మొదలు పెట్టారు సార్. హలో, ముందు మనకి ఈ ఫస్ట్ ఇచ్చిన ప్రకారం మీరు క్రియాతి గురించి చెప్పారు. హలో, క్రియాదానికి. సో ఉత్తమ పురుష తీసుకుంటే మనకి, హలో చెప్పండి, వినిపిస్తోంది. క్రీణామి, అహం క్రీణామి వస్తుంది సార్. అహం క్రీణామి. క్రీణీవః, క్రీణీమః, క్రీణీవః, క్రీణీమః, క్రీణామి, క్రీణీమః. ఇది ఉత్తమ పురుష సార్. ఉత్తమ పురుష ద్రవ్య వినిమయ కోట. ఓకే, ఇంకా మళ్ళా మైకే చాలా పూర్గా ఉంది, ఏదో వస్తుంది పోతుంది. రవిప్రకాష్ మీరు కంటిన్యూ చేయండి. నాకు కొంచెం ఒక కష్టం అవ్వచ్చు చాలా రోజుల తర్వాత. చెప్పండి పోరాడు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, మనం ప్రథమ పురుష అని అనుకున్నాం కదా. ఉత్తమ పురుషులో ఈ క్రీణామి అన్నది క్రియాపదము. దాన్ని అహం క్రీణామి, నేను కొంటున్నాను లేదా అమ్ముతున్నాను. ఆవాం క్రీణీవః, క్రీణీవః, క్రీణీవః అంటే మేమిద్దరము
కొంటున్నాము. ఉమ్. వయం క్రీణీమః అక్కడ వహ వహ మహ ద్వివచనంలో వహ ఉంటుంది, బహువచనంలో మహా ఉంటుంది. ఆమె మేమందరం అనేది మొదటి ఏకవచనంలో ఆమె అని ఉంటుంది. అది క్రీణాం. క్రీణాం. అందువల్ల ఇక్కడ చెప్పారు మీ వహ మహ, ఇది ఉత్తమ పురుషులో ఉమ్. అంటే మేమందరము కొంటున్నాము. అది మధ్యమ పురుషుకు వస్తే యాడ్ చేయవలసినేమో సి తహ ఆ, ధ ధ. త్వం క్రీణాసి ఉమ్. నీవు కొంటున్నావు. యువాం క్రీణీతః మీరిద్దరూ కొంటున్నారు. ఉమ్. యూయం క్రీణీతః క్రీణీత అంతే క్రీణీత అంటే మీరందరూ కొంటున్నారు ఉమ్. అన్నది. అదే కనుక ప్రథమ పురుషుకు వస్తే తి తహ తి ఇవి ఎప్పుడు కామనే కదా జ్ఞాపకం వస్తున్నది. అందులో మాత్రం పుల్లింగం స్త్రీలింగం నపుంసకలింగం జాగ్రత్త చూసుకోవాలి. సహ క్రీణాతి ఏముండవు, ఏ లింగాలైనా ఒకటే. ఓ ఏ అవును లింగమైనా ధాతువులో ఏం తేడా ఉండదు, తేడా ఉండదు. క్రియాపదంలో తేడా ఉండదు. అది ఈ ముందు ఉండేటటువంటి సర్వనామంలో తేడా ఉంటుంది తప్ప ఆ, క్రియాపదంలో తేడా ఉండదు. తేడా ఉండదు. సహ క్రీణాతి తౌ క్రీణీత అంటే వాడు కొంటున్నాడు, వారిద్దరూ కొంటున్నారు. తే క్రీణంతి వారందరూ కొంటున్నారు. అప్పుడు నెక్స్ట్ ఏమో సా స్త్రీలింగంలో సా చెప్పక్కర్లేదు, అది ఆటోమేటిక్ ఇలాగే ఉంటాయి, ఆ ముందు మారుతాయి. కాబట్టి ఇక్కడ క్రీణ 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 అనేది ఒక్కలాగే ఉంది. మీ సీతితో మారింది అనమాట. క్రీణి అనేది అన్నిటికీ ఒక్కలాగే ఉంది. ఈ లాస్ట్ ప్రత్యయాలే మారుతుంది. ప్రత్యేక జ్ఞాపకం మొదటి వాటికి క్రీడ అని ఉంది, 2, 3 స్టెప్స్ లోకి వచ్చేట్లే క్రీడి అని వస్తుంది. బాగుంది. ఓకే, నెక్స్ట్ అమ్మ నాగరత్నం గారు. నమస్తే సార్. క్రీ క్రీ అంటే కొను అని అర్థం. క్రీ ధాతువు. క్రీ ద్రవ్య వినిమయే అని వస్తుంది. అలా కూడా అర్థం చెప్పుకోవచ్చు. అంటే మనకి కొను వినిమయమే అర్థం. అంటే అదే ద్రవ్యాన్ని వినిమయం చేయడం అంటే వినిమయం చేయడం అంటే కొనడం విక్రయించడం, అమ్మడం పుచ్చుకోవడం రెండు. కానీ. అదే కొనడం అమ్మడం రెండు కూడా అవుతూ ఉంటాయి. ఒక్కోసారి అమ్మడం కూడా వస్తుంది అని చేత అది. ఇది క్రియాదిగణం. ఉభయపది సకర్మకం అనిట్. ఇప్పుడు మనం లుట్లకారం చెప్పుకుందాము. అంటే భవిష్యత్ కాలం. సార్ ఇది పరస్మైపది అయినా ఇప్పుడు మనకు చెప్తున్నది పరస్మైపది కదా. అన్ని పరస్మైపది, ఆత్మనేపది ఏం చెప్పట్లేదు కదా, చెప్పలేదు కదా. అంటే ఉభయపది ఉంది కానీ అందులో మనం పరస్మైపది నేర్చుకుంటున్నాం. ఆ మాట కూడా క్లియర్ గా చెప్పేసుకుంటే అవుతుంది. అయితే ఇప్పుడు దీనికి నా ను అనేది ఇందులో వికరణ సంజ్ఞ. నా అన్నది వికరణ సంజ్ఞ. క్రీ ధాతువు నా అన్నది వికరణ సంజ్ఞ. ఈ ఉత్తమ పురుషకి శ్యామి శ్యావహ శ్యామః ప్రత్యయాలు. భవిష్యామి భవిష్యావహ భవిష్యామహ ఉంది కదా, అలాగే భవి బదులు క్రేష్యామి క్రేష్యావహ అంచేత ఇక్కడ అహం క్రేష్యామి, ఆవాం క్రేష్యావహ, వయం క్రేష్యామః అని వస్తుంది అన్నమాట. ఆ తర్వాత మధ్యమ పురుషకి క్రేష్యా మీకు తెలిసిపోయింది, దాని ప్రకారం మిగతా ఎలా ఉంటాయో ఊహించగలరు మీరు. అవును సార్. అదే మధ్యమ పురుషకి శశి శథః శథ అన్నది వస్తుంది. అంటే అవి ప్రత్యయాలు. అప్పుడు క్రేష్యసి వస్తుంది. క్రేష్యసి క్రేష్యథః క్రేష్యథ. అదే త్వం క్రేష్యసి యువాం క్రేష్యథః యూయం క్రేష్యథ అని వస్తుంది. ప్రథమ పురుషకి శతి శతః శంతి ఇవి ప్రత్యయాలు. అంచేత క్రేష్యా సేమ్ అలాగే ఉంటుంది. అంతేనా? అప్పుడు క్రేష్యతి క్రేష్యస్తః క్రేష్యంతి. ఏదో చేపెట్టారు, చెప్పండి ఏంట మామూలుగా. సార్ అది ఒకసారి దీన్ని విడగొట్టి చెప్పరా సార్? అది అంటే ధాతువు ప్లస్ వికరణము ప్లస్ ప్రత్యయము లాగా కలిపి అది ఫార్మేషన్. క్రేష్యామి క్రేష్యావహ. రవి గుర్తు కూడా చేపెట్టారు. ఏంటి మీ డౌట్ ఏమిటి? ఇది భవిష్యత్ కాలానికి సంబంధించింది ఈ టేబుల్. ఇందాట్లాది ప్రెసెంట్ టెన్స్, ఇదేమో ఫ్యూచర్ టెన్స్ కి. ప్రెసెంట్ టెన్స్ లో మనం చూసినట్లయితే లట్లకారంలో క్రీణామి అని ఉంది. క్రీణామి ఎలా వచ్చింది? క్రీ ధాతు
క్రీ ధాతువుకి నా కలపాలి. క్రీనా ఎండింగ్ ఏమిటి? మీ క్రీనామి అని ఉండాలి. క్రీ నా ఎలా అయిందంటే క్రీ వశం వల్ల నా ఎలా అణ అయిపోయింది, క్రీణా అయిపోయింది, మీ అయింది. అలాగే క్రీణాసి, క్రీణాతి అయిపోయినాయి. క్రీణీవహ వహ చెప్పాలి. క్రీణా అనేటటువంటి మళ్ళీ ఉంది. ఆ క్రీణా వహ అనుకుంటే క్రీణీవహ అని వస్తుంది. క్రీణీత, 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 క్రీణంతి. ఇది వర్తమానానికి నెక్స్ట్ ఏమో భవంతి లాగే క్రీణంతి. ఆ క్రీ అనేటటువంటి ధాతు. నా 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 సౌండ్ ఎలా వచ్చిందంటే నా అని దీర్ఘం ఉంది కాబట్టి ఆ నా. ఓకే. నా నెక్స్ట్ భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఆవిడ చెప్పినట్టుగా భవిష్యామి అన్నట్టుగా క్రేష్యామి, క్రేష్యావహ, క్రేష్యామ, క్రేష్యసి, క్రేష్యత, క్రేష్యత. తర్వాత వచ్చే క్రేష్యతి, క్రేష్యత, క్రేష్యంతి అనేటట్టు లకారం. నెక్స్ట్ సార్ నాకు కూడా ఇందులో చిన్న సందేహం ఉంది సార్. చెప్పండి. అంటే ఇప్పుడు అమల్య గారు అడిగినట్టుగానే ఇందులో నువ్వు వికరణ సంజ్ఞ ఎక్కడ వచ్చింది మరి సార్? వికరణ సంజ్ఞ క్రేష్యామిలో క్రేష్యసి అనే దాంట్లో క్రీ ప్లస్ నా, అది మీరు ఒక్కసారి దాన్ని టైప్ చేసి చూస్తే అది ఫైనల్ ఫామ్ ఎలా వచ్చిందని చూపిస్తారు. ఇక్కడ భవిష్యత్ కాలంలో ఎప్పుడు చూసినా సరే చాలా డిఫరెంట్ గానే ఉంటుంది. అక్కడ ఉంటుంది కదా, కలిపి డెరైవ్ చేసేయడానికి వీలుగా లేదు కదా ఇక్కడ. అదే ఇప్పుడు ఆవిడ అడుగుతున్నారు కదా ఎలా డెరైవ్ చేసి అది తెలియలేదు. చూపిస్తాను, అది కావాలంటే అష్టాధ్యాయులకు పోయి ఎలా వచ్చిందో చూపిస్తాను. అలాగే సార్, ముందు రావనివ్వండి పాట. ఇప్పటికి ఇలా రాసుకుంటాం. లంగ్లకారం, భూతకాలం. ఇప్పుడు ఈయన చెప్తారు మన ఘనశ్యామ్ గారు. లంగ్లకారం భూతకాలం తీసుకునే మనకి ఆ వస్తుంది ముందు లంగ్లకారంలోని. సో అక్రీణాం, క్రీణా తెలుసు మనకు, పవం పట్టాలి. అక్రీణాం నా వల్ల వచ్చింది, పవం అనేది క్రీణాం అయింది అది. సో అక్రీణీవ, అక్రీణీవ, అక్రీణీమ. వహ ఉండదు కదా, అక్రీణీవ పాస్ట్ టెన్స్ ఉండదు సార్. కరెక్ట్ సార్. అక్రీణీవ, అక్రీణీమ. మధ్యమ పురుషకు వచ్చేసరికి మనకి విసర్గ వస్తుంది. అక్రీణాహ, అక్రీణితం, అక్రీణిత, అక్రీణిత. తం తానే ఎండింగ్లు. అక్రీణి అనేది ముందు కూడా అలాగే క్రీణి తెలుసు కదా. ఆ అనేది పాస్ట్, అక్రీణి అనేది క్రీణా, క్రీణి అనేది క్రీణ అనేది ఏమో ఫస్ట్ ఏకవచనంలో వస్తుంది. క్రీణి అనేది ద్వివచనం బహువచనంలో వస్తుంది. వా ఉంటే ద్వివచనం, మా ఉంటే బహువచనం. తమ్ము తా మధ్య మధ్య. మళ్ళా ప్రథమ పురుష వచ్చేసరికి అక్రీణాత్, అక్రీణీతాం, అక్రీణన్ వస్తుంది. అక్రీణీతాం, అక్రీణన్. అందెల ప్రత్యయము అక్రీణన్. అది ఇంకో విషయం సార్, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల నేను రెస్పాండ్ అవ్వలేకపోయాను. సారీ ఫర్ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది సార్. రైట్. Now you are able to speak well. అంటే వచ్చింది బట్ ఆల్రెడీ పెడుతున్నది కానీ హ్యాపీ అట్లీస్ట్ మీకు కన్వే చేయగలిగాను. అది లేకపోతే ఉంది సార్. రైట్. తర్వాత లోట్లకారం, అనుజ్ఞం. మేడం చూడండి, మీరు జ్యోతి పద్మజ మేడం చూపించేస్తాను, కొత్తవి కదా. ఇదేమిటంటే క్రియాది గణము, నా వికరణము, లోట్లకారము అంటే అనుజ్ఞ అనేటటువంటి చెప్తుంది. ఉభయపది సకర్మకము అనిట్టు. ఉత్తమ పురుషలో అహం క్రీణాని. భవాధాతు తీసుకుంటే భవాని, భవామా అని ఉంది కదా మొదటి గణంలో. అలాగే ఆని, ఆవా, అలాగే ద్వివచనంలో ఆవాం క్రీణావా, బహువచనంలో వయం క్రీణామ. తర్వాత మధ్యమ పురుషలో త్వం క్రీణీహి. యాక్చువల్గా క్రీణీహి అని ఉండాలి, ఆ నీహి అని ఉండకుండా హి అని రాసేయాలి ఇక్కడ. క్రీణీహి. ద్వివచనంలో అయితే యువాం క్రీణీతం, బహువచనంలోనేమో యూయం క్రీణీత. ఆ తర్వాత ప్రథమ పురుష పుల్లింగము సహ క్రీణాతు, తౌ క్రీణీతాం, తే క్రీణంతు. పునాతు, వదతు,
భవతు అంటున్నాం కదా, అలాగే క్రీణాతు, క్రీణాతు క్రీణీతాం క్రీణీతాం క్రీణంతు. అది ఇక్కడికి లోటే. ఓకే, నెక్స్ట్ విధిలింగ లెక్క ఎవరున్నారు వేరే? కమల గారు. విధిలింగ లకారం చాహియే. ఇక్కడ ప్రత్యయాలు యాం, యావ, యామ. ఉత్తమ పురుష ఏకవచనం అహం క్రీణీయాం. ఆ క్రీణి పట్టుకుంటే జనరల్ గా క్రీణి లేకపోతే క్రీణ, ఒకసారి క్రీణార్థం ఒకసారి క్రీణి అవుతుంది అంతే. క్రీణీకి యాడ్ చేస్తే క్రీణీయాం, ఆవాం క్రీణీయావ, వయం క్రీణీయామ. అదే మధ్యమ పురుషులో తం క్రీణీయా, యువాం క్రీణీయాతం, యూయం క్రీణీయాత. ఎందుకు? యా యాతాం, యా యాతం, యాత ఉంది కాబట్టి. ప్రథమ పురుష పుల్లింగం స క్రీణీయా, తౌ క్రీణీయాతం, యాతాం, యాతాం, తౌ క్రీణీయాతాం, తే క్రీణీయుః. క్రీణీయుః, భవేయుః అని ఉంది కదా, అలాగే క్రీణీయుః క్రీణీకి ఇవన్నీ ప్రత్యయాలు యాడ్ చేస్తూ ఉండాలి. అయింది. ఇక్కడికి మళ్ళా యు అనేటటువంటి ధాతువు చూస్తున్నాము. ఈ ధాతువులో మొదట రవిప్రకాష్ తీసుకోండి, సింపుల్ గా ఉంటుంది. యునాతి అవుతుంది అంటే యు ప్లస్ మీ గాని సి గాని తి గాని కలవద్ద. అది వెరీ సింపుల్. దేంట్లోనేమో నా అనేది రాక్కర్లేదు, యునామి అయిపోయింది ఈజీగా. వర్తమానం తెలుపుతున్నప్పుడు ఉత్తమ పురుషులో అహం యునామి, నేను కట్టుచున్నాను. ఆవాం యూనివహ, మేమిద్దరము కట్టుతాము. వయం యూనిమహ, క్రీణీవహ, క్రీణీమహ అన్నాము. ఇక్కడ యునీవహ, యునీమహ. క్రీణామికి బదులు యునామి. అవును. మధ్యం పురుషులు అయితే త్వం యునాసి, నువ్వు కట్టుతున్నావు. యువాం యునీతః, యూయం యునీతః. మీరందరూ ఏమన్నాము? క్రీణాసి, క్రీణీతః, క్రీణీథ అన్నాము. ఇక్కడ యునాసి, యునీతః, యునీత. ప్రత్యయం అదే ఉంటుంది. యునా, క్రీణి బదులు యునా, యుని అంతే వస్తున్నాయి. అక్కడ క్రీణి అనేవి వస్తున్నాయి, ఇక్కడ యునా, యుని అనేవి మారి వస్తున్నాయి. అది నాలా ఉండిపోయింది, నా అవ్వకుండా. అదే కనుక ప్రథమ పుల్లింగం అయితే సహ యునాతి, వాడు కడుతున్నాడు. తౌ యూనీతః, తే యూయంతి, వారందరూ కడుతున్నారు. క్రీణాతి, క్రీణీతః, క్రీణంతి. అలాగే యునాతి, యునీతః, యునంతి. రెట్టి చెప్పండి అమ్మా నాగరత్నం. యు ధాతువు, యు అంటే కట్టు, ఎత్ర బంధనే అన్నట్టు. అదే యుజ్ బంధనే. ఇది ఖ్యాదిగణం, ఉభయపది, సకర్మకం, అనిట్. ఇందులో లొట్టు చదువుతున్నాం మనం ఇప్పుడు. భవిష్యత్ కాలం అనమాట లొట్టు అంటే. మనం చదువుకుంటుంది పరస్మైపది. ఇందులో ప్రత్యయాలు అంటే దీనికి ప్రత్యయాలు శ్యామి, శ్యావః, శ్యామః అంచేత యునశ్యామి, క్రేష్యామి అన్నాము. బదులు యోష్యామి, యోష్యావః, యోష్యామః. అహం యోష్యామి, ఆవాం యోష్యావః, వయం యోష్యామః. ఆ తర్వాత మధ్యమ పురుష త్వం యోష్యసి, యువాం యోష్యథః, యూయం యోష్యథ. దీనికి క్రేష్యతః, క్రేష్యథ, యోష్యసి, యోష్యతః, యోష్యథ, యోష్యథ. ఆ తర్వాత ప్రథమ పురుష శతి, శతః, శంతి. అక్కడ కూడా యోష్యతి అవుతుందా సార్? యోష్యతి, యోష్యతః, యోష్యంతి. అంతే. యోష్య తెలుసు కాబట్టి అలా రాసిస్తాం. అక్కడ అంటే ఇక్కడ సా ఉంది, అక్కడ షా వచ్చింది. అంటే యోష్య అని గాని, యోష్య అని యోష్యా దీర్ఘం గాని, లేకపోతే యోష్య అనేటటువంటి పదం గాని వస్తున్నాయి. క్రీణ, క్రీణి అని వచ్చినట్టుగా వస్తుంది. లంగ్ భూతక.
నువ్వు భూతకాలం ముందు ఆ యాడ్ అవుతుంది దానికి. అంటే ఆ ఉత్తమ పురుష ఏకవచనం అహం అయునాం. అన్నిటికీ ముందు ఆ రావాలి పాస్ట్ టెన్స్ కాబట్టి. భూతకాలం కాబట్టి ఆ వస్తుంది. ఆ. ఆవా అయునీవా. అయునాం అయునీవ అయునీమ. అయునీమ వయం అయునీయం. మధ్యమ పురుష త్వం త్వం అయునాహ. అయునాహ్ విసర్గ కదా. యూవాం అయునీతం. యూయం అయునీత. తం త ప్రత్యయాలు కాబట్టి. ప్రథమ పురుష పుల్లింగం స అయునాత్ సౌ అయునీతాం తే అయునం. అయునన్. యు అనేటటువంటిది ఉభయపది సకర్మకము అనిట్టు లోట్ లకారము అంటే అనుజ్ఞ. ఉత్తమ పురుషలో అహం యునాని, ద్వివచనంలో ఆవాం యునావ, బహువచనంలో వయం యునామ. మధ్యమ పురుషలో త్వం యునాహి, ద్వివచనంలో యువాం యూనీతం, బహువచనంలో యూయం యూనీత. ప్రథమ పురుషలో ఏకవచనంలో సహ యూనీతాత్ అని చెప్పవచ్చు, లేదా లేకపోతే యునాతు. యునాతు అని కూడా చెప్పవచ్చు. యునాతు. యునాతు లాగే యునాతు. ద్వివచనంలో అయితే యునాతు చిదాతు భవతు అన్నట్టుగా యునాతు అని కూడా చెప్పవచ్చు. కనుక సహ యూనీతాత్ లేదా యునాతు. ద్వివచనంలో తౌ యూనీతాం, బహువచనంలో తే యునంతు. యునంతు. ఎప్పుడైనా అంతు అంతి కనబడితే అది బహువచనం అనే ప్రథమ బహువచనం. పురుషుని తెలుసుకుంటుంది. విధిలింగ లకారం. విధిలింగ లకారం ఎవరున్నారు? కమల ఏమైనా అమూల్య ఓపెన్ చేయలేదు, ట్రావెల్లో ఉన్నారు. మీరు ఎవరైనా ఓపెన్ చేయండి. చెప్పమంటారా సార్? హలో, చెప్పండి. ఒకసారి ట్రై చేస్తాను. విధిలీజ్ దాంట్లో మనకి ఉత్తమ పురుషులో మీరు చెప్పారు యాం యావ యామ ఇచ్చారు. సో యునియాం యునియావ యునియామ. కరెక్ట్. మధ్యమ పురుషు వస్తే మనకు విసర్గ వస్తుంది. యునియాహ యునియాతం యునియాత. యునియాహ్ యునియాతం యునియాత. ప్రథమ పురుష యునియాత్ యునియాతాం వస్తుంది. యునియుహు దీర్ఘం ఉంటుంది. యునియాతం యునియుహు. భవేయుహు లాగా యునియుహు. భవేయుహు. అది క్రీణీయుహు అనేది అలా. ఓకే, ఇక్కడ చూడండి, సెంటెన్సెస్ ఇచ్చారు, సరదాగా తయారు చేశారు. ఒక సెంటెన్స్ ఒక్కొక్కరు చదవండి, వాళ్ళ అర్థం ఏమిటో చెప్పండి. నాగరత్నం గారు ఫస్ట్ సెంటెన్స్ చదవండి. ఈ ధాతువు ఉదాహరణ. అహం ఆపణే శాకం క్రీణామి. ఆపణే అంటే దుకాణం, ఆపణ అంటే దుకాణం. శాకం అంటే కూరలు. శాకం అంటే కూరలు. 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 శాకం అంటే క్రీణామి. కూరలు. నేను దుకాణంలో కూరలను కొంటున్నాను. కూర కొంటున్నాను. కూర కొంటున్నాను. శాకం అనేది శాకం అని. శాకం. శాకం అంటే ఏకవచనం అన్నమాట. అహం అనేటటువంటిది ఏమిటి? నేను. ఉత్తమ పురుష. ఉత్తమ పురుష ఏకవచన శబ్దం. ఉత్తమ పురుష ఏకవచనం అహము. ప్రథమా విభక్తి. ప్రథమా విభక్తి కూడా ఉంటుంది కదా వాటికి. అవును, ప్రథమా విభక్తి ఏకవచనం. ఆపణే అంటే ఏమిటి? ఆపణే అంటే దుకాణము. దుకాణము నందు. దుకాణం నందు సప్తమ విభక్తి. శాకం నపుంసకలింగ ప్రథమా అదే ప్రథమా విభక్తి. పూర్వను ద్వితీయ విభక్తిలో ఉంది. క్రీణామి. క్రీణామి ఏకవచనం. ప్రథమ విభక్తి ఏకవచనం. దాని ప్రథమ విభక్తి ఉండదుగా. ప్రథమ అదే ఉత్తమ పురుష ఏకవచనం. సారీ సార్, క్రియాపదం. ఉత్తమ పురుష ఏకవచనం. క్రీణామి అని చెప్తా. తర్వాత నెక్స్ట్ కమల గారు రెండవ సెంటెన్స్. త్వం పుస్తకం క్రీణాసి. త్వం ఏకవచనం మధ్యమ పురుష. మధ్యమ పురుష ప్రథమా విభక్తి ఏకవచనం. త్వం నీవు పుస్తకం క్రీణాసి. పుస్తకమును పుస్తకమును కొంటున్నావు అంటే
ద్వితీయ విభక్తి ఏకవచనం. క్రీణాసి క్రీణాసి మధ్యమ పురుష ఏకవచనం. ఏలకారం. ఇది లట్లకారం లట్లకారం. క్రీణామి క్రీణాసి క్రీణాతి లట్లకారం ఉన్నాయి కదా, ఉన్నాయి. జరుగుతుంది. లట్లకారం అంటే ప్రెజెంట్ టెన్స్ లో ఉన్నాయి అవి. అమ్మ జ్యోతి పద్మజమ్మ. సహ आपणतः దుగ్ధం క్రీణాతి. సహ అంటే అతను, आपणतः ఆ కొట్లో, దుకాణం నందు, ఆ దుకాణమయందు, దుగ్ధం అంటే పాలు, పాలను క్రీణాతి కొన్నాడు, కొనుచున్నాడు, కొంటున్నాడు. ఈజ్ బయింగ్, ఈ బైస్. ఇక్కడ సంస్కృతంలో ఈజ్ బయింగ్, ఈ బైస్ రెండు ఒకటే, వేరే ఉండవు. ఈ బైస్ అన్న ఈజ్ బయింగ్ అన్న క్రీణాతి. సార్ ఒక్క నిమిషం, నాకు చిన్న డౌట్ ఉంది సార్, అడగొచ్చా? హలో చెప్పండి. ఆపణత అంటే పంచభక్తి వస్తుందా? ఆపణ దుకాణం నుండి అని వస్తుందా? సహా అతడు, ఆపణే అని ఇందాక అన్నాం కదా. ఆపణే అంటే ఇక్కడ సహా అని ఉంది కాబట్టి ఆపణత. ఓకే, అంటే అక్కడ ఉండేటటువంటి విభక్తితో కలవాలి కదా, ఇది కూడా కలవాలి. కానీ ఆపణత అంటే మరి పంచభక్తి వస్తుంది కదా, దుకాణం నుండి కదా కొంటాం మనం జనరల్ గా. ఆపణత అంటే దుకాణము నందు అని అర్థం. ఆపణత దుగ్ధం క్రీణాతి. ఓకే, నమస్కారం గురుగారు, అది పంచమీ విభక్తి వస్తుంది. అదే ఆపణత అనేది పంచమీగా ఉంది, దుకాణము నుండి కొంటున్నాడని ఉంది అక్కడ. అంతే. సహా అతడు దుకాణము నుండి దుగ్ధం క్రీణాతి. దుకాణము నుండి అంటున్నాం కదా. తర్వాత యు ధాతువు మళ్ళీ కమల. అహం సూత్రేణ పుస్తకాన్ని యునామి. అదే ఉత్తమ పురుష ఏకవచనం లట్లకారమే ఉంది. సూత్రేణ అంటే కట్టడం అన్నమాట, తాడేసి కడుతున్నారు అన్నమాట మీరు. సూత్రేణ అన్నారు. సూత్రేణ పుస్తకాన్ని కడుతున్నాను. సూత్రేణ ఏ విభక్తిలో ఉంది? సూత్రేణ తృతీయ. సూత్రేణ రామేణ గోపాలేన కృష్ణేన అన్నట్టుగా సూత్రము చేత. అహం నేను ప్రథమ విభక్తిలో ఏకవచనంలో ఉంది. పుస్తకాని అంటే సింగులర్ లో ఉందా ప్లూరల్ లో ఉందా? ప్లూరల్. పుస్తకములను యునామి. కొంటున్నాను, అది కడుతున్నాను. తర్వాత ఇంకెవరెవరున్నారు? నాగరత్నం గారు. త్వం గ్రంథిం యునాసి. త్వం నీవు అంటే మధ్యమ పురుష ఏకవచనం. గ్రంథిం అంటే ముడిని అప్పుడు ద్వితీయ విభక్తి. ముడిని అంటే ద్వితీయ విభక్తి. యునాసి అంటే అంటే అది కూడా మధ్యమ పురుష ఏకవచనం. తర్వాత జ్యోతి పద్మజమ్మ. సా రజ్జున దండాని యునాతి. సా అంటే ఆమె, ఏ విభక్తిలో అంటే తాడుతో ప్రథమ విభక్తి ఏకవచనంలో ఉంది. ప్రథమ విభక్తి ఏకవచనం స్త్రీలింగంలో ఉంది సా. స్త్రీలింగం సా. అందుకని ఆమె రజ్జున అంటే తాడు అంటే త్రాటి చేత. అందుకని తృతీయ విభక్తి. దండాని అంటే కర్రలు, కర్ర. దండములు, కర్రని, కర్రలు. దండాని ప్లూరల్ కనుక దండలను అంటామా? కాదు, దండాని. యునాతి తాడు వేసి కడుతున్నది. ఆమె తాడు వేసి కర్రలను కడుతున్నది. తాడు చేత కర్రలను కడుతున్నది. విధంగా ఎన్నో ఏమైనా సెంటెన్స్లు వీటిని మీరు ఓపెన్ చేయొచ్చు. వీటిని ప్లూరల్ నెంబర్లో రాస్తే ఎలా ఉంటుంది, లేకపోతే ద్వివచనంలో రాస్తే ఎలా ఉంటుంది, వీటిని చూడొచ్చు. అలాగేనేమో ప్రజెంట్ టెన్స్లోంచి తీసి పాస్ట్ టెన్స్లోకి, లేకపోతేనేమో డైరెక్ట్ భవిష్యత్తులోకి కూడా చూడొచ్చు. అలా ఒక్కదానికి మార్చి చూడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్స్. నాకు ఎక్కువ శ్లోకాలు ఈనాటి ధాతువులతో నా హార్డ్ డిస్క్లో అంటే ఇక్కడ దొరకలేదు. నా హార్డ్ డిస్క్లో ఒకటే దొరికింది.
రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్త మంధానమాకలయతి దధి రిక్త పాత్రే. శ్రీకృష్ణ కర్ణమూర్తిలో ఇంకా 2 లైన్స్ ఉన్నాయి, మనకు అనవసరం, ఇప్పుడు తీసుకోలేదు. రాధా ప్రథమ విభక్తి స్త్రీలింగ ఏకవచన సత్. జగద్ అచ్యుత దత్త చిత్త, అచ్యుత దత్త చిత్త, అచ్యుతునికి ఇచ్చినటువంటి మనస్సు కలిగినటువంటి రాధ ఏం చేస్తుంది? మంధానం అంటే కవ్వంతో ఆకలయతి తిప్పుచున్నది. ఎక్కడ? రిక్త పాత్రే అంటే ఖాళీ పాత్రలో దధి పెరుగును తిప్పుతుంది. అటువంటి రాధ మమ్మల్ని పునాతు అంటే మమ్మల్ని పవిత్రము చేయుగాక. పునాతు అంటే పవిత్రం చేయడం, శుద్ధం చేయడం చెప్పుకున్నాం కదా. ఆమె మనసు వెళ్ళి అచ్యుతుని మీద ఉన్నది, అందువలన ఖాళీ పాత్రలోనే కవం పెట్టి తిప్పుతున్నది. అటువంటి రాధ మమ్మల్ని పవిత్రం అంటే ఎంత తన్మయం చెంది ఉందో ఆమె ఆ కృష్ణ భక్తిలో మునిగిపోయింది. అందువలన రిక్తపాత్రం అంటే ఖాళీ పాత్రలో, పాత్రే ఖాళీ పాత్ర యందు దధి అంటే పెరుగుని ఆకలయతి మంథాన్. అటువంటి రాధ జగదచ్యుత దత్త చిత్త రాధ పునాతు, మమ్ములను రక్షించు, మమ్ములను శుద్ధము చేయుగాక, పవిత్రము చేయుగాక. మంధానం అంటే కవ్వం. ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః అంటే ఇంద్రియములు కవ్వంతో గెలకొట్టినట్టు గెలగొట్టేస్తాయి. పునాతు అనేటటువంటి దానికి, పునాతు ఎందులో ఉంది? ఏ లకారంలో ఉందమ్మా? లోట్. పునాతు లోట్లో ఉంది. లోట్ల కవ్వం అంటే చేస్తుంది మమ్ములను శుద్ధపరచు గాక. అదే 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 ప్రెజెంట్ టెన్స్ లో ఉందనుకోండి, ఎలా ఉంటుంది? లట్లకారంలో పునాతి కదా, పునామి, పునాసి, పునాతి. రాధా పునాతు జగదచ్యుత దత్త చిత్త. తర్వాత భూధాతువు టు ప్యూరిఫై ఆర్ క్లిన్స్, పవిత్రము చేయు, శుభ్రము చేయు అనే అర్థంలో. ప్రీధాతువు టు లవ్, టు సాటిస్ఫై, టు డిజైర్ ఇష్టపడు, తృప్తి చెందు అనే అర్థంలో. సి ధాతువు టు స్ట్రింగ్, టు టై, టు క్యాచ్ లాగు, కట్టు, అందుకునే అర్థంలో. 5 లకారాలలో ముఖ్యమైన లకారాలు 3 పురుషులలో 3 వచనాల్లో ఉపయోగించండి. ఈనాటి పాఠం.